దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపతో ప్రేమతో గతించిన 7 మాసములు మన ప్రభువు మనలను ఆయన బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఆయన ఉచితమైన కృపను బట్టి ప్రేమను బట్టి ఈ 8వ మాసంలోనికి ప్రవేశమునిచ్చి మొదటి పునరుద్ధాన దినమందు ఆయన పాద సన్నిధిలో సహవాసం చేయటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనము నుంచి 11వ వచనము వరకు చదువుతాను, శ్రద్ధగా వినండి. 33వ అధ్యాయము 7వ వచనము నుంచి 11వ వచనము వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్ళి పాళెమునకు దూరముగా దాని వేసి దానికి ప్రత్యక్షపు గుడారమను పేరు పెట్టెను. యెహోవాను వెదకిన ప్రతివాడును పాళెమునకు వెలుపలనున్న ఆ ప్రత్యక్షపు గుడారమునకు వెళ్ళుచూ వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమందు నిలిచి అతడు ఆ గుడారములోనికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచుండెను. మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుచుండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారమున నిలుచుట చూచి లేచి ప్రతివాడును తన గుడారపు ద్వారమందు నమస్కారము చేయుచుండిరి. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు మన అంశం ఏంటంటే నిజమైన స్నేహితుడు. ఈరోజు మన అంశం ఏంటి? నిజమైన స్నేహితుడు గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మోషే గురించి దేవుని గురించి వ్రాయబడి ఉన్నది. ఈ వాక్య భాగంలో మోషేతో దేవుడు ఎలా మాట్లాడి ఉన్నాడు అంటే, ఒక మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవుడు మోషేకు ఎవరై ఉన్నారంట? చెప్పాలి, ఎవరై ఉన్నారు? స్నేహితుడు వలె దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియచేయబడుచున్నది. చూడండి, 2వ భాగముగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనము నుంచి ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకనినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అని చెప్పి ప్రభువారు ఇక్కడ మనకి తెలియచేస్తున్నారు. హల్లెలూయా. ఇక్కడ వాక్య భాగంలో ప్రభు మనకి స్పష్టమైనటువంటి మాట ఏమని తెలియచేస్తున్నారు అంటే, దేవుడు ఎలా పిలుస్తున్నారు అంట? దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. హల్లెలూయా. ఆయన తండ్రి ఆయనకు తెలియజేసినటువంటి సంగతులన్నిటినీ మన ప్రభువు మనకు తెలియచేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఏ రీతిగా మనతో మాట్లాడుచున్నారు అంటే, ఒక స్నేహితుని వలె మాట్లాడుచున్నారు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఒక స్నేహితునిగా మనతో మాట్లాడుచూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్య భాగములో మనం చూసినట్లయితే ఈరోజు ఆ అన్ని డేలకి ఒక డే ఉంటుంది కదా, అవునా? ఈరోజు ఏ డే చెప్పాలి? యూత్కు బాగా తెలుసు ఇలాంటివన్నీ, అవునా? ఎట్లా అర్థమైపోద్దంటే మనలాంటి పెద్దోళ్ళకి, అవునా, ఫ్రెండ్షిప్ బ్యాండ్ పెట్టేసుకొని తిరుగుతారు ఎన్నైనా చేతి నిండా. దాన్ని చూసి ఓహో ఈరోజు స్నేహితుల దినోత్సవం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు నేను మీకు తెలియచేయాలని ఈరోజు ఆశపడుచున్నాను. అన్ని బంధాల కంటే స్నేహ బంధం గొప్పది అంటారు, అవునా? అన్ని బంధాల కంటే ఏ బంధం గొప్పదంట? స్నేహ బంధము గొప్పది. అయితే దేవుని వాక్యానుసారముగా మనం చూస్తే దేవుడు మాత్రమే నిజమైన స్నేహితుడు అని వాక్యాల్లో వ్రాయబడి ఉన్నది. ఈ లోకంలో మాత్రం ఏమంటారంటే అన్ని బంధాల కంటే స్నేహ బంధము గొప్పది అంటూ ఉంటారు. కానీ దేవుడు మాత్రమే నిజమైన స్నేహితుడు అని వాక్యాలలో మనకి తెలియచేయబడుచు ఉంటుంది. చూడండి, దినవృత్తాంతముల గ్రంథములో మనం చూస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యోదా యెరూషలేములో జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. హల్లెలూయా. ఇక్కడ ఎవరికి స్నేహితుడంట చెప్పాలి? అబ్రహామునకు ఎవరు స్నేహితుడు? దేవుడే స్నేహితుడు అంట. అర్థమవుతుందా? అబ్రహాముకు స్నేహితులు ఎవరై ఉన్నారు? దేవుడే స్నేహితుడు అంట. కాబట్టి దేవుడు స్నేహితుడుగా ఉన్నారు కనుక ఆ సంతతిని దేవుడు ఏం చేశారు? ఆశీర్వదించి ఆ స్నేహితుడైనటువంటి అబ్రహాము యొక్క సంతతికి దేవుడంట శాశ్వతముగా ఆ కృపను అనుగ్రహించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 8వ వచనములో, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటుంది. అంటే ఇక్కడ ఎవరికి స్నేహితుడు అంటే మొదటగా మనం చూస్తే బైబిల్ భాగములో అబ్రహాముకి దేవుడు స్నేహితుడుగా ఉన్నారు. అబ్రహాముకి దేవుడు స్నేహితుడుగా ఉన్నారంట. హల్లెలూయా. నా స్నేహితుడైన అబ్రహామును గురించి ఇక్కడ వ్రాయబడుచు ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద చాలామందికి కొంతమంది స్నేహితులు ఉంటూ ఉంటారు. ఎలాగూ అంటే స్నేహబంధమే గొప్పదని చెప్పి స్నేహితులను ఏర్పాటు చేసుకుని వారితో కలిసి జీవిస్తూ ఉంటారు. కానీ ఏ స్నేహితులు కూడా ఎలాంటి స్నేహము కలిగినటువంటి వారిగా ఉండరు. చూడండి, యాకోబు పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయము 23వ వచనములో చూస్తే దేవుని వాక్యము, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. యాకోబుకి ఏ పేరు కలిగింది? దేవుని స్నేహితుడు అని యాకోబుకి ఒక మంచి పేరు కలిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. గొప్ప స్నేహ బంధం ఇప్పుడు ఎవరిదండి? చెప్పాలి. ఎవరిది గొప్ప స్నేహ బంధము? చెప్పాలి. ఎవరిది? అన్ని బంధాల కంటే స్నేహబంధం గొప్పదంటారు కదా. ఈ లోకములో ఉన్న స్నేహబంధము గొప్పదా? దేవునితో ఉన్నటువంటి స్నేహబంధము గొప్పదా? ఆ విషయం ఎవరు గ్రహించాలి? అందరూ గ్రహించాలి. అందరూ గ్రహించాలి. మరి ముఖ్యముగా యవనస్తులు గ్రహించాలి. మరి ముఖ్యంగా ఎవరు గ్రహించాలి? యవనస్తులు తప్పకుండా గ్రహించాలి. ఈ లోకములో స్నేహం చేస్తూ ఇదే శాశ్వతమైనది,
ఇదే, దీనిలోనే ఆనందం ఉంది, దీనిలోనే సంతోషం ఉంది అని చెప్పి ఆ స్నేహంతో వెళ్ళిపోతూ ఆ మార్గం ఎక్కడికి దారి తీస్తుందో కూడా వారికే తెలియనటువంటి పరిస్థితుల్లో చిక్కుబడిపోతూ ఉంటున్నారు. కనుక దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం చూసినటువంటి వాక్య భాగాలలో నిజమైన స్నేహితుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. అబ్రహాముకు దేవుడు స్నేహితుడుగా ఉండి ఆ కుటుంబాన్ని, వారికి ఇచ్చినటువంటి సంతానమును దేవుడు ఆశీర్వదించి శాశ్వతమైనటువంటి దీవెన అబ్రహాము సంతానమునకు దేవుడు అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అమ్మా నాన్నలు సోదరులను ఎవరు సృష్టించారంటే దేవుడే సృష్టించాడు. అవునా? తల్లిదండ్రులను కానీ ఆ సోదరులను కానీ, సోదరులు అంటే ఎవరండి? స్నేహితులు కాదు. ఎవరు? అన్నదమ్ములు. అర్థమవుతుందా? తల్లిదండ్రులను కానీ అన్నదమ్ములను కానీ ఎవరు సృష్టించారు అంటే దేవుడే సృష్టించాడు. కానీ ఒక్కటి మాత్రం మనమే సృష్టించుకుంటూ ఉంటాం. ఏంటిదది? ఎవరిని చెప్పరేంటండి? ఎవరిని? దేవుడిచ్చాడా మీకు? ఇవ్వలా కదా. స్నేహితులను మాత్రము మనమే ఎంపిక చేసుకుంటాం. ఆ అవకాశము మనకే ఇచ్చాడు దేవుడు. అవునా? ఆ అవకాశము కూడా దేవుడు ఏం చేశాడు? మనకే ఇచ్చాడు. చూడండి, ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే మంచి స్నేహితుడిని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే వారి జీవితాంతం సంతోషముగా ఉంచబడతారు. ఎవరిని ఎన్నిక చేసుకోవాలి మనము ఈ లోకములో? చెప్పాలి. ఎవరినండి? చెడ్డవారినా మంచివారినా? మంచి స్నేహితుడిని మనం ఏం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మంచి స్నేహితుడిని సంపాదించుకుంటామో ఆ స్నేహ బంధం ఎలా ఉంటుందంటే భద్రంగా ఉంటుంది, భద్రంగా కాపాడబడుతూ ఉంటుంది ఆ స్నేహ బంధము. వారి జీవితాంతము కూడా సంతోషంగా ఉంచబడుతూ ఉంటారు. అలాగే మనలా ఆలోచించి గురువులా బోధించి తప్పు చేసినప్పుడు మందలించే వ్యక్తే నిజమైనటువంటి స్నేహితుడు. అర్థమవుతుందా? మనలాగా ఆలోచించి గురువులాగా బోధించి తప్పు చేసినప్పుడు మందలించేటువంటి వ్యక్తే నిజమైన స్నేహితుడు. స్నేహానికి కులము కానీ మతము కానీ అనేటువంటి తారతమ్యం అనేది లేనే లేదు. ఉందా? స్నేహానికి ఒక కాలేజీకి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, లేదంటే ఒక ఉద్యోగానికి వెళ్తారు. అక్కడ నీ కులమేంటి అని అడిగి స్నేహం చేయరు కదా. కాబట్టి స్నేహానికి కులముతో సంబంధం అనేది లేనే లేదు. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోబుట్టువులతో చెప్పుకోలేని ఎన్నో విషయాలను కూడా ఎవరితో చెప్పుకుంటూ ఉంటారు అంటే తన మిత్రులతో, అంటే స్నేహితులతో వారు చెప్పుకుంటూ ఉంటారు కదా. చెప్పుకోగలరు కూడా. వారితోనే చాలా విషయాలు పంచుకుంటూ ఉంటారనమాట. ఎవరితో, తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనటువంటి విషయాలను వారితో పంచుకుంటూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్ట సుఖాలలో అండగా ఉంటూ నిస్వార్థముగా సహాయం అందించే వారే నిజమైనటువంటి స్నేహితులు. నువ్వెన్నో కష్టాలు, బాధలు చెప్పుకున్నప్పుడు ఎవరైతే వాటిలో సహాయము నిస్వార్థముగా అందిస్తూ ఉంటారో వారే నిజమైన స్నేహితులు. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు, నాకు చుట్టాలు లేరు, బంధువులు లేరు అనేవారు ఎక్కడైనా ఒకవేళ ఉంటారేమో కానీ స్నేహితులు లేని వారుగా ఎవ్వరు ఉండరు. ఇది సత్యము కూడా. చుట్టాలు ఉండకపోవచ్చు కదా, రక్త సంబంధులు, బంధువులు అనేవారు ఎవరు లేకపోవచ్చు, కానీ స్నేహితులు లేనటువంటి వారు ఈ లోకములో ఎవరు ఉండరన్నమాట. మంచివారో చెడ్డవారో ప్రతి ఒక్కరికి కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు అంటే స్నేహితులను వారు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాంటి స్నేహానికి ప్రత్యేకంగా ఒకరోజు అవసరమా? చెప్పాలి. ఒకరోజు అనేది అవసరమే కాదండి. చెప్పరేంటి అంటే అవసరమేనంటూ ప్రపంచవ్యాప్తంగా ఒకరోజు నిర్ణయించుకుని ఈ స్నేహితుల దినోత్సవాన్ని ఒక వేడుకలాగా జరుపుకుంటూ ఉంటున్నారు. అవసరమేనని చెప్పి ఏం చేస్తున్నారు? స్నేహితుల దినోత్సవాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ స్నేహితుల దినం ఎలా వచ్చింది అంటే ఒక్క విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. అమెరికా ప్రభుత్వము 1935 ఆగస్టు 1 శనివారం ఒక వ్యక్తిని హతమార్చబడ్డాడంట. ఒక వ్యక్తి అక్కడ హతమార్చబడ్డాడు. అయితే ఈ మరణ వార్త విన్నటువంటి తన స్నేహితుడు ఆ 2వ రోజు చనిపోయాడంట. ఆ 2వ రోజు
అంటే ఆదివారము అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకుని, అంటే నా స్నేహితుడు చనిపోయాడు అని చెప్పి ఎప్పుడైతే విన్నాడో ఆ రోజు శనివారం కాబట్టి ఆ రెండవ రోజు ఆదివారం, మొదటి ఆదివారము ఆయన కూడా ఏం చేశాడంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. కాబట్టి ఈ సంఘటనకు స్పందించినటువంటి ఆ అమెరికా ప్రభుత్వము వీరిద్దరి స్నేహానికి గుర్తుగా ఎప్పటి నుంచి 1935 సంవత్సరం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఏటా కూడా ప్రభుత్వం వీరిద్దరి స్నేహానికి గుర్తుగా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవముగా ప్రకటించినట్లుగా చరిత్రలో మనకి కొన్ని విషయాలు తెలియజేయబడుచు ఉంటాయి. 1935లో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ఆగస్టు మొదటి ఆదివారాన్ని ఆనాడు ఈ రోజుని ఏర్పాటు చేసింది అంటే స్నేహితుల రోజుగా ప్రకటించినట్లుగా కొన్ని చరిత్రలో మనము చూస్తూ ఉంటాము. కాబట్టి ఈరోజు ఒక మంచి స్నేహితుని యొక్క లక్షణాలను గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మంచి స్నేహితుని యొక్క లక్షణాలను గురించి. కానీ వాక్య భాగంలో మనము ముందుగానే చదువుకున్నాం కదా, ఎవరు నిజమైన స్నేహితుడు అంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆది కాండములో మనం జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథములో మనం చూస్తే అబ్రహాముకి దేవుడు నిజమైన స్నేహితుడుగా ఏర్పాటు చేసుకున్నట్లుగా ఆ నిజమైన స్నేహితుడు ఎలాగ ఉన్నారు అంటే వారి సంతతికి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చినటువంటి దేవుడుగా దేవుని వాక్యాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఒక మంచి స్నేహితుని యొక్క లక్షణాలను గురించి వాక్య భాగంలో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు మన కొరకు ఏం కోరతాడంట? మన విషయంలో మేలు కోరతాడంట. నిజమైన స్నేహితుడు ఏం కోరతాడు? మేలును కోరతాడంట. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కానీ పగవాడు ఏం చేస్తాడంట? అనేకమైనటువంటి ముద్దులు పెడతాడంట. ఏది కావాలి ఇప్పుడు మనకి? చెప్పాలి. ఏది కావాలండి? ముద్దులు కావాలా? మేలు కావాలా? మేలు కావాలి. కాబట్టి ఎవరిని ఆశ్రయించాలి మనము? మేలు పొందుకోవాలంటే నిజమైనటువంటి స్నేహితుడిని ఆధారము చేసుకోవాలి. నిజమైన స్నేహితునితో మనము సహవాసము చేయాలి. అప్పుడు ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే మన పట్ల, మన విషయంలో మేలును కోరతాడు. హల్లెలూయా. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తే, నీ చేతులకు గాయములేమని వారు అడుగుగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఎక్కడుంటే గాయములంట? ప్రేమించిన వాని ఎంట ఉంటే గాయములైన అంట. అంటే ప్రేమించిన వాని ఎంట గాయాలేంటి అని మనం అనుకోవచ్చు. కానీ ఆ స్నేహితుడు ఎలాంటి వాడుగా ఉన్నాడంట? పగవాడు అనేకమైన ముద్దులు పెడుతూ కపటమైన ప్రేమ చూపిస్తున్నాడు. ఒకవేళ మన దేవుని దగ్గర మనకు గాయాలు అయిన మన గాయములను కట్టే దేవుడు మన దేవుడే. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరి నిమిత్తము మన దేవుడు గాయపరచబడి ఉన్నాడు. అవునా? మన స్నేహితుడైనటువంటి, మనలను స్నేహితులుగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు. యోహాను సువార్తలో చదువుకున్నాం కదా, మనం యోహాను సువార్తలో చదువుకున్నాం కదా 15వ అధ్యాయంలో, మన స్నేహితుడు మన నిమిత్తము ఆయన గాయపరచబడినట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు మనకు స్నేహితుడు, మనలను స్నేహితులుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేతులు ఏమైనాయి? గాయపరచబడినాయి. అయినప్పటికీ ఆయన విడువనటువంటి స్నేహితుడు, మర్చిపోవునటువంటి స్నేహితుడు, ఎన్నడూ కూడా మనకు సహాయము చేయకుండా ఉండనటువంటి స్నేహితుడు, మన విషయంలో మేలు కోరే స్నేహితుడు. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్తలో చూడండి, రెండవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయము
29వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడు స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. హల్లెలూయా. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినేడు స్నేహితుడంట. ఆ పెండ్లి కుమారుని స్వరము ఎప్పుడైతే వింటాడో మిక్కిలి సంతోషిస్తాడంట. ఇప్పుడు మనం అందరము కూడా పెండ్లి కుమార్తెగా అలంకరించబడుచున్నటువంటి సంఘమై ఉన్నాం. ఇప్పుడు పెండ్లి కుమారుని యొక్క స్వరము విన్నప్పుడు మనం ఎలా ఉండాలి? మిక్కిలి సంతోషించే వారముగా ఉండాలి. కానీ మనం ఈ లోకంలో పెండ్లు చేసి సాగనంపేటప్పుడు ఏడిపిచ్చి పంపిస్తూ ఉంటాం. అవునా? వారు ఏడవకపోయినా ఎదురుగా వచ్చి ఏం చేస్తారు? బలవంతంగానైనా ఏడిపిస్తారు. గట్టిగా పట్టుకుని ఏం చేస్తారు? అప్పటి వరకు టైం అయిపోయిందని ఆ బ్యాండ్ మేళం వాళ్ళు ఊది ఊది పెద్దలు వచ్చి పిలిచి ఎంత టైం అయినా ఇంకా రెడీ చేస్తూనే ఉంటారు. ఇంకొక 10 నిమిషాలు ఇంకొక 10 నిమిషాలని టైం అంతా తీసుకుంటారు. కానీ ఇంతగా అలంకరించిన తర్వాత ఏం చేస్తారు? చెప్పరేంటండి? బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పట్టుకుని వీళ్ళు పట్టుకుని ఏం చేస్తారు? మేకప్ అంతా పోయేదాకా ఏడిపిస్తూ ఉంటారు. ఆ చక్కగా దువ్వినటువంటి తలంతా చెరిగిపోయేటట్లుగా నలిపేస్తూ ఉంటారు. చూడండి, మనము బయలుదేరినప్పుడు ఏడ్చేటువంటి ఏడుపు అక్కడ ఉండకూడదంట. పెండ్లి కుమారుని యొక్క స్వరము విన్నప్పుడంట మనం ఎలా ఉండాలి? సంతోషముగా ఉండాలి. ఎందుకంటే ఆ పెండ్లి కుమారుని స్వరము వినేడు స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషిస్తాడు. మనమందరం ఆయన స్నేహితులము కాబట్టి మనలను మన దేవుడు స్నేహితులుగా ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆ స్వరాన్ని విన్నప్పుడు మనం ఎలా ఉండాలి అంటే మిక్కిలి సంతోషించే వారముగా ఉండాలి. అప్పుడు ఆ సంతోషం ఏమవుతుందంట? పరిపూర్ణమవుతుంది. ఎక్కడండి? మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యములో ఆ సంతోషం అక్కడ పరిపూర్ణమవుతుంది, దేవునితో కూడా ఎత్తబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును ఏం చేస్తుందంట? సంతోషపరుస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఒక తైలము అత్తరు హృదయాన్ని ఎలా సంతోషపరుస్తుందో అంటే, ఎవరైనా వారికి ఇష్టమైనటువంటి ఆ స్మెల్ పీల్చుకున్నప్పుడు, ఆ వాసన పీల్చుకున్నప్పుడు వారు ఎలా సంతోషిస్తూ ఉంటారో, వారి హృదయములో చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయాన్ని ఏం చేస్తుందంట? సంతోషపరుస్తూ ఉంటుందంట. హల్లెలూయా. కాబట్టి మన దేవుని యొక్క మధురమైన మాటలు మనం ఇప్పుడు కూర్చుని వింటున్నామా లేదా? దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మనం అందరం ఏం చేస్తున్నాం? ఆ మాటలు వింటున్నాం. వినేటప్పుడు మనం ఎలా ఉండకూడదు? ఇప్పుడు ఉన్నారా? కొంతమంది ఆవులు ఇచ్చుకుంటూ, కొంతమంది కూనిపాట్లు పడుతూ, కొంతమంది ఏదో పరధ్యానంలో ఉండి, అవునా, సంతోషంగా ఉన్నారా? ఎందుకని? దేవుని మాటలు మీ హృదయంలోకి వెళ్ళట్లేదు కాబట్టి మీ హృదయంలో ఏం పొంగట్లేదు? సంతోషం అనేది పొంగట్లేదు. హల్లెలూయా. ఊరికే మాటకు మాత్రం సంతోషం పొంగింది పాట పాడతాం అంతే. కానీ ఆ పొంగే సంతోషం మన హృదయంలో నుంచి రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? మన నోట్లో నుంచి, ఊరికే పెదవుల్లో నుంచే వస్తుంది. హృదయంలో నుంచి రావాలంట. దేవుని యొక్క మాటలు మనము వినినప్పుడు మన హృదయంలో నుండి ఏం రావాలి? సంతోషం రావాలి. ఎందుకని అంటే ఆ మాటలు ఎలాంటి మాటలు? మధురమైన మాటలు. హల్లెలూయా. అలాగే మనం 3వదిగా జ్ఞాపకం చేసుకుంటే, నిజమైన స్నేహితుడు మనతో ముఖాముఖిగా మాట్లాడును. గత ఆదివారం చెప్పే మీకు ఎవరితో మాట్లాడారు? ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా ముఖాముఖిగా దేవుడు ఏం చేశాడు? చెప్పాలి. ఎవరితో మాట్లాడాడు? మోషేతో మాట్లాడి ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము అక్కడ మనకు తెలియచేయబడుద్ది.
మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. మోషేతో దేవుడంట ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటున్నాడంట. హల్లెలూయా. అంటే మన దేవుడు మనతో ఎలా మాట్లాడుచున్నాడు అంటే ఒక స్నేహితుని వలె మాట్లాడుచు ఉన్నాడు. ఒక స్నేహితుని వలె మాట్లాడేటప్పుడు మనం కూడా ఏం చేయాలి? నిజమైన స్నేహితుడు అని మనం భావించినప్పుడు ఆ నిజమైన స్నేహితుడు చెప్పేటువంటి మాటలు మనము జాగ్రత్తగా వినాలి. ఆయన గద్దించినా తీసుకోవాలి, కోపపడినా ఓర్చుకోవాలి. అవునా? అలాగే మనలను హెచ్చరించినా మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే దేవుడు మనతో మధురమైన మాటలు మాట్లాడినప్పుడు మన హృదయంలో సంతోషముతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మోషేతో దేవుడు ముఖాముఖిగా ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా మాట్లాడుచూ ఉంటున్నాడంట. చూడండి, 4వదిగా మనం చూస్తే నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంటే విడువక ప్రేమిస్తూ ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? విడువక ప్రేమిస్తూ ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథములో దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యము చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టి దుర్దశలు అట్టివాడు సహోదరుడుగా ఉండును. అవునా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువక ప్రేమిస్తాడంట. అంటే నీ దగ్గర వారికి ఇచ్చేటువంటి ఒకవేళ సహాయం ఉన్నా లేకపోయినా, నీవు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నా, నీవు ఎన్నుకు చేసుకున్నటువంటి స్నేహితుడు ఎలా ఉండాలి అంటే విడువకుండా ప్రేమించేటువంటి స్నేహితుడుగా ఉండాలి. వాళ్ళు అడిగింది ఇచ్చినప్పుడు ప్రేమిస్తే స్నేహం కాదది. వారు రమ్మన్న చోటుకల్లా వెళ్ళినప్పుడే ప్రేమిస్తే స్నేహము కానే కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించాలి నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అంటే విడువకుండా ప్రేమిస్తాడు. నీ దగ్గర ధనము ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నిన్ను మర్చిపోడు, విడిచిపెట్టడు నిజమైనటువంటి స్నేహితుడు. అలాంటి వాడంట దుర్దశలో ఎలా ఉంటాడంట? ఒక సహోదరుడుగా ఉంటాడు. సహోదరుడు అంటే చెప్పాను కదా, ముందే చెప్పాను కదా, సహోదరుడు అంటే అన్నదమ్ములు కూడా ప్రేమిస్తారో లేదో తెలియదు. కానీ నీవు ఒక మంచి స్నేహితుని ఏర్పాటు చేసుకున్నావు అంటే వారికంటే ఎక్కువగా నిన్ను ప్రేమించాలి. అలాంటి స్నేహితుడు నువ్వేం చేయాలి? ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి వారు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. పెట్టినప్పుడే స్నేహితులు, రమ్మన్న చోటుకు వెళితేనే స్నేహితులు, చేయమన్న పని చేస్తేనే స్నేహితులు, నీకు అన్నీ ఉన్నప్పుడే స్నేహితులు. నువ్వు దుర్దశలో ఉన్నప్పుడు ఎవరు కూడా నీతో స్నేహము చేయరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నా, పాపులుగా ఉన్నా, అపరాధులుగా ఉన్నా, దేవుడి మాటను త్రోసివేసినా, ఆయన మాట మనం వినకపోకుండా ఉన్నా, తప్పిపోయిన వారిగా ఉన్నా, విడువక మన దేవుడు మనలను ప్రేమిస్తూనే ఉన్నారు. కనుక మన దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కానే. ఆయన ఎలాంటి స్నేహితుడు అంటే నిజమైన స్నేహితుడు అని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే యోనాతాను మరి దేవుని మాటలు తెలియచేస్తున్నాడు. దావీదు యోనాతాను మాట్లాడుకున్నటువంటి మాటలను మనం చూద్దాం. దేవుని వాక్య భాగములో సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 3వ వచనములో, దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. దావీదు ఎలాంటిగా భావించుకున్నాడంట? యోనాతానుని తనకు ప్రాణ స్నేహితుడని భావించుకున్నాడంట. ఎవరు? దావీదు ఏం చేశాడంట? తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకున్నట్లుగా దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. చూడండి, 20వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే
మొదటి సమూయేలులోనే 20వ అధ్యాయము 41వ వచనం నుంచి చూస్తే, వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరువాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచూ ఉన్నారంట. ఎలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చిన వారికి కష్టం వచ్చింది. ఇప్పుడు అక్కడేమనుకున్నాడు? ప్రాణ స్నేహితుడుగా ఎన్నుకున్నాడు. ఇక్కడ కష్టం వచ్చినప్పుడు కష్టముల వారు విడిచిపెట్టలేదంట. ఒకరినొకరు ఎలా ఉన్నారంట? వీళ్ళు చెప్పాలి. ఒకరికొకరు ఎలా ఉన్నారండి? ముద్దు పెట్టుకొనుచు 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచూ ఉన్నారంట. ఎలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చాను. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యను, నీ సంతతికిని నా సంతతికిని మధ్యను ఎన్నటెన్నటికీ సాక్షిగా నుండును గాక. మనమిద్దరము యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతానును పట్టణమునకు తిరిగి దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నటువంటి స్నేహితులుగా ఉన్నారు వీరిద్దరు కూడా. ఎవరు? దావీదు, యోనాతాను. దావీదు యోనాతాను ఎలాంటి ప్రమాణం చేసుకున్నారు అంటే, మన ఇద్దరి మధ్యలో కానీ మన సంతతి మధ్యలో కానీ ఎన్నడూ కూడా వేరనేది రాకూడదు. దేవుని దగ్గర వారు ప్రమాణం చేసుకుని వారి కష్టకాలంలోనంట ఒకరినొకరు కౌగులించుకుని ఏడ్చుకుని ముద్దులు పెట్టుకుని దేవుని దగ్గర ఒక నిబంధన చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో తెలియజేయబడుచున్నది కదా, నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు అంటే విడవకుండా ప్రేమిస్తాడు. కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేవాడు నిజమైన స్నేహితుడు కానే కాదు. ఇక్కడ దావీదు యోనాతానుని, యోనాతాను దావీదుని కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరు విడిచిపెట్టుకోకుండా వారు ఒక నిబంధన చేసుకున్నటువంటి స్నేహితులుగా ఏర్పాటు చేయబడ్డారు. అలాంటి స్నేహం నీకు ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఎక్కడా లేదు. ఎక్కడుందంటే మన దేవుని దగ్గర మాత్రమే. ఆయనే నీ స్నేహితుడు అని నీ ప్రాణ స్నేహితునితో నీ బాధ అంతా చెప్పుకో. నీ వేదనంతా ఆ దేవునికి తెలియచే. నీ స్నేహితునితో మాట్లాడు. వారిద్దరు వారి కష్టకాలంలో మాట్లాడుకున్నారు, ఒకరినొకరు కౌగులించుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, ఒక నిబంధన చేసుకున్నారు. నీవు కూడా ఈరోజు ఒకవేళ నీ ప్రాణ స్నేహితుడైన నీ దేవునితో ఒక నిబంధన చేసుకుంటే, ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నిన్ను నేను విడువను ప్రభువా, నీవే నాకు దిక్కున్నాయన అని దేవుని మీద నీవు ఆధారపడు. ఆయన తప్పకుండా నిన్నేం చేస్తాడు? విడవకుండా ఆయన నిన్ను ప్రేమిస్తారు అని నేను మీకు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజమైన స్నేహితుడు ఎన్నడూ కూడా అన్యాయము చేయడు. ఏం చేయడండి? నిజమైన స్నేహితుడు ఏం చేయడు? అన్యాయము చేయడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, అందుకతడు వారిలో ఒకను చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారమునకు వడబడలేదా అని ఇక్కడ మాట్లాడుచూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుచూ ఉంటున్నాడు? యేసుప్రభు వారు ఇక్కడ ఉపమానం తెలియచేస్తున్నారు. యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది అని, అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి ఏం చేస్తున్నారంట? ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిస్తూ ఉంటున్నాడంట. ఈ ఉపమానం అక్కడ దేవుడు తెలియచేస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఒక అతను వచ్చి దేవుని దగ్గర మాట్లాడుచూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుచూ ఉంటున్నాడు అంటే, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చివర వచ్చినటువంటి వారంట, వారు అది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసిన పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించిన మాతో వారిని సమానం చేసివేంటి అని ఆ ఇంటి యజమానుని మీద సణుక్కుంటున్నాడంట. కానీ ప్రభువు ఏమని సెలవిస్తున్నారు? మొట్టమొదట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ పనికి వచ్చినటువంటి కూలివానికి చెప్పాలి,
ఎంతకి ఒక దేనారానికే దేవుడు మాట్లాడుకున్నాడు. ఆయన అన్యాయము చేసే దేవుడు కాదు. నిజమైన స్నేహితుడు అన్యాయము చేయడు. కాబట్టి ఏ ఒప్పందముతో అయితే మాట్లాడుకున్నాడో ఆ విధముగానే ఒక దేనారము నీకు ఒప్పుకున్నావు కాబట్టి నీ దేనారము నీకు ఇచ్చాను కదా. దేవుడు నీకు ఇస్తానని చెప్పినటువంటి ఆశీర్వాదాలైనా మేలులైనా ఏదైనా కావచ్చు, అది నీకు ఇవ్వకుండా మానడు. ఎదుటి వారికి ఇచ్చిన వాటితోనూ పోటీ పడొద్దు. వాటి గూర్చి నీవు ఎన్నడూ కూడా ఆలోచించవద్దు. దేవుని మీద సణుగుకోవద్దు. అర్థమవుతుందా? వారు తక్కువ చేశారు, వారు ఎక్కువ చేశారు, ఎక్కువ ఇచ్చేవేంటి, తక్కువ ఇచ్చేవి, ఇది మనకు అనవసరం. దేవుడు నీకు ఇస్తానన్న ఆశీర్వాదము కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి, ఆయనతో స్నేహము చెయ్యి. దేవుని దగ్గర నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో అది నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. అది నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఎన్నడూ కూడా ఇంకొకరి మీద వారికి ఎక్కువ ఇచ్చావు, నాకు తక్కువ ఇచ్చావని సణుగుకోవటానికి వీల్లేదు. ఎందుకని అంటే మన స్నేహితుడు అన్యాయం చేసే స్నేహితుడు కాదు. మనం నమ్మినటువంటి మన దేవుడు నిజమైన స్నేహితుడు. ఆయన ఎవ్వరికీ ఎన్నడూ కూడా అన్యాయం అనేది చేయడు. హల్లెలూయా. ఆరవదిగా చూస్తే నిజమైన స్నేహితుడు దాపరికం లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? దాపరికం అనేది లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 5వ వచనములో చూస్తే, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. అంటే దాపరకం ఉంది ఇక్కడ? ఉందా? ఒకటే తెలియజేస్తున్నాడు దేవుడు. ఏమని తెలియజేస్తున్నారంటే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. కాబట్టి ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో దేవుడు సెలవిస్తున్నాడు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వానితో నేను కూడా ఉంటాను. హల్లెలూయా. ఎవరైతే దేవునిని స్నేహితుడు అని చెప్పి ఆ నిజమైన దేవునితో స్నేహము చేస్తారో వారితో దేవుడు కూడా ఏం చేస్తాడంట? స్నేహం చేస్తాడంట. నీ స్నేహం నాకు అవసరం లేదు అని అనుకుంటే ఈ లోకములో స్నేహితునితో మాట్లాడితే నీ మొహం కూడా చూడరు వాళ్ళు. అవునా? నీ మొహం కూడా చూడరు. ఇంకా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మనసులో ఏవేవో ఉంటాయి. వారిలో దాపరికం అనేది ఉంటుంది. ఏదో హృదయంలో దాచుకుంటారు, పైకి వేరేగా మాట్లాడుతూ ఉంటారు, ఏమి లేదులే అని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుని దగ్గర, మనం ఏర్పాటు చేసుకున్న స్నేహితుని దగ్గర దాపరికం అనేది ఉండదు. ఉన్నది ఉన్నట్లుగా మనకు తెలియచేస్తున్నాడు మన దేవుడు. ఎందుకంటే మన క్షేమము కోరి. మనం ఎక్కడుంటే ఫలిస్తాము, ఎక్కడుంటే ఆశీర్వదించబడతాం, ఎక్కడుంటే మేలులు పొందుకుంటాం, ఎక్కడుంటే మనకు క్షేమం ఉంది, ఏ స్నేహము చేస్తే మనకు అపాయం అనేది రాకుండా ఉంటుంది అని చెప్పి మన దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ముందుగానే మనకి దాపరకము లేకుండా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడే బహుగా ఫలిస్తాడు. ఒకవేళ నాకు వేరుగా ఉంటే, అంటే నా యందు మీరు ఉండకపోతే మీరెన్నడూ కూడా ఫలించరు అని దేవుడు ఇక్కడ స్పష్టముగా తెలియచేస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అంటే నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా ఈ లోకములో చేయలేరు. హల్లెలూయా. కనుక యేసు ప్రభువారు తన మనసులో ఉన్న విషయాలు అనగా పరలోకం గురించి, రాకడ గురించి, పరలోక రాజ్య ఉపమానాలు ఏ దాపరికం లేకుండా ఆనాడు దేవుడు బోధించాడు అక్కడున్న జనులతో. ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుచూ ఉంటున్నాడు ఆయన వాక్యము ద్వారాగా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి మనము మన దేవుని దగ్గర ఏ దాపరికం ఉండదు, కానీ మన దగ్గర ఏదో దాపరికం అనేది ఉంటుంది. దేవుని దగ్గరకు వస్తున్నాం, దేవునితో స్నేహం చేస్తున్నాం, దేవునితో కలిసిమెలిసి ఉంటున్నాం, సహవాసం చేస్తున్నాం, ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుచున్నాం, కానీ ఏదో ఒక దాపరికం అనేది నీ హృదయంలో భద్రపరుచుకుంటున్నావు. అది పెరిగి పెద్దదయ్యి పిల్లలను పెట్టక మునిపే, దాని కొమ్మలు విస్తరించక ముందే ఏం చేయాలి? మనం దేవుని దగ్గర మనం దాచిపెట్టుకున్నటువంటి దాపరికం అనేది ఏదైతే ఉందో దానిని వేరులతో సహా తీసివేయండి, పడవేయండి దాన్ని. ఎందుకంటే దేవునికి వేరుగా ఉంటే ఏమీ చేయలేం తర్వాత మనం. కాబట్టి నిజమైన స్నేహితుడని నీవు కోరుకున్నావు, ఎన్నుకున్నావు. కాబట్టి ఆ స్నేహితునితో సహవాసం చేసేటప్పుడు నీలో దాపరికం అనేది ఉండటానికి వీల్లేదు. ఈనాడు మనం చూస్తే సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, అందులో ఎన్నో దాపరికాలు ఉంటాయి.
హృదయాల్లో ఉంటే ఫోనుల్లో ఉండేవి. దానికి ఏంటి సీక్రెట్ లాక్ అనమాట. ఇక తల్లిదండ్రుల దగ్గర కూడా ఫోన్కి లాక్ చేస్తున్నారంటే ఏంటండి? అర్థమవుతుందా తల్లిదండ్రులకి? పిల్లల విషయాల్లో చిన్న పిల్లలకే ఫోన్లు కొనివ్వటం అది ఫ్యాషన్ అయిపోయింది. దాని ద్వారాగా ఎంత అపాయం వస్తుందో, వారి జీవితాల్లో ఎన్ని కోల్పోతున్నారో, ఎంత నష్టపోతున్నారో వీరికి అర్థం కావట్లేదు. మన దగ్గర తల ఉంచుకుని ముసుగేసుకుని కూర్చుంటే మంచివాళ్ళం అనుకుంటాం మనం, అవునా? వారి విశ్వరూపాన్ని ఎక్కడ చూడాలి? చెప్పరేంటండి? ఎక్కడ కనపడుతుంది? మీకేమో ఫోన్లో ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు, నాకు తెలియదు అనుకోండి. ఫోన్ వస్తే మాట్లాడటం, ఫోన్ చేయటం, ఈ రెండే తెలుస్తాయి. ఇప్పుడిప్పుడే కొంచెం పాటలు పెట్టుకోవటం, వినటం అనేది నేర్చుకుంటున్నా. అది కూడా పిల్లలు నేర్పిస్తుంటే చూడండి, మనకేమీ తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మనకు తెలియదు, ఎక్కడ ఏం దాచుకుంటున్నారో మనకు తెలియదు. వారు ఎవరితో ఎలాంటి స్నేహం చేస్తున్నారో, ఎలాంటి దృశ్యాలు చూస్తున్నారో, వారి జీవితాల్లో, వారి హృదయాలలో పాడైపోవటానికి కారణం ఏంటనేది మనకి తెలియట్లేదు. తెలియకుండా మా అమ్మాయి చదువుకుంటుంది ఫోన్లో. ఏంటంట, మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఫోన్లో చూసి చదువుకుంటున్నాడు, అందుకే ఫోన్ కొనిచ్చామండి అంటారు. తెల్లవారులు కూర్చున్నా కానీ ఫోన్లో చదివినట్టేనంట. కానీ వాళ్ళ స్నేహితులకు తెలుస్తుంది నైట్ అంతా ఎక్కడుందంట, ఫోన్లో ఏ యాప్లో ఉందో వాళ్ళకి తెలుస్తుంది, అవునా? ఎవరితో చాటింగ్లు చేసేది ఇవన్నీ కూడా ఎవరికి తెలుస్తాయి? ఆ స్నేహితులకంటే తెలిసేది. వారు ఏమన్నా గద్దిస్తారా? గద్దించరు కదా. వీళ్ళు పెట్టే పోస్టులకు వాళ్ళు ఇంకొక పోస్ట్ పెడతా ఉంటారు, తెల్లారిపోతుంది ఇంకా. కానీ మనమేమనుకో నైట్ అంతా కూర్చుని ఫోన్లో చదువుకుంటుందని అనుకుంటాం, భ్రమపడిపోతున్నాం. అందరి విషయాల్లో కాదు, జ్ఞాపకం చేసుకోండి. మనము మన పిల్లల విషయాలలో తల్లిదండ్రులుగా కని పెంచి పెద్దవారిని చేస్తున్నాం, వారు అడిగిందల్లా ఇస్తున్నాం. వారిని మంచిగా చదివించాలని, మంచిగా వారిని పోషించాలని, మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలని వారి గురించి కలలు కంటున్నాం. నిజమే, మంచిది అది. ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ప్రాముఖ్యమైనటువంటి జ్ఞానము కావాలి. కానీ అసలు మన పిల్లలు ఏ మార్గంలో ఉండారో తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉంది. బస్ ఎక్కితే ఎక్కడ దిగుతున్నారు, ఎక్కడ ఎక్కుతున్నారు, అసలు ఎక్కడెక్కడ ఎక్కాలి, వీళ్ళు ఎక్కడ దిగాలి, చాలా ఉంటున్నాయి కదా. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అయ్యో కష్టపడి వచ్చింది కదని గబగబా అవన్నీ ఇవన్నీ వండి పెట్టడమే కాదు. మన పిల్లలు ఏ మార్గంలో ఉన్నారు, ఏ స్నేహంతో బంధించబడ్డారు, ఏ స్నేహంతో చెడిపోతున్నారు, ఇవి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? గమనించుకోవాలి. ఆ మార్గము నుంచి పిల్లల్ని విడిపించాలి. తప్పిపోయిన కుమారుడు చెడ్డ స్నేహం చేశాడు కాబట్టి తండ్రిని వ్యతిరేకించాడు, తండ్రిని ఎదిరించాడు. తన ఆస్తిని ఇవ్వని చెప్పి తీసుకుని వెళ్ళి చెడ్డ వ్యాపారం చేసి, దుర్వ్యాపారం చేసి ఏం చేశాడు? చెడిపోయాడు, పాడైపోయాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తండ్రి నిజమైన స్నేహితుడు కాబట్టి పాడైపోయినా ఏదైపోయినా కానీ మనల్ని హక్కును చేర్చుకుంటాడు మరలా తిరిగి వస్తే. కానీ ఈ లోకం అలాంటిది కాదు. ఈ లోకము అలాంటిది కాదు. చెడిపోయి పాడైపోయిన తర్వాత ఎవరైనా చేసుకోవాలన్న చాలా సమస్యలు, మనకెంతో అవమానము. కనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నది ఏంటంటే, మన దేవుడు నిజమైనటువంటి స్నేహితుడు, ఏ దాపరికము లేకుండా మాట్లాడే దేవుడు. కానీ మన పిల్లలు చేసే స్నేహములో అనేకమైన దాపరికాలు ఉంటాయి, అవి నీకు తెలియట్లేదు. కనుక పెద్దవారైనటువంటి ప్రతి ఒక్కరు కూడా పిల్లల విషయాలలో చాలా జాగ్రత్తగా వారి ఎడలు ఏం చేయాలండి? ఆలోచించాలా లేదా? ఆలోచించండి. ఆలోచించకపోతే దేవుని వాక్యం ఏమనుంది? బాలుడు నడవలసిన మార్గమును వానికి నేర్పించు, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని. కాబట్టి చిన్నప్పుడేమో మనం నేర్పించము, యవనస్తులైన తర్వాత ఇప్పుడే ఏంటండి అంటాం. పెద్దవారు అయిపోయారు కదా, ఇప్పుడేమవుతున్నారు? నేను వ్యతిరేకించి మాట్లాడతారు. అమ్మ నువ్వు ముసుగేసుకో, దేవుని మందిరానికి అలా రాకూడదు అంటే వింటున్నారా నీ మాట? నువ్వు ఎందుకు గ్రహించుకోవట్లేదు విననప్పుడు? చూడండి, ఫ్యాషన్ షోకి వచ్చినట్టుగా వస్తే ఎట్లాగండి దేవుని మందిరానికి? నువ్వు చేసే స్నేహం ఎలా ఉంది, దానిని బట్టి నువ్వు పాడైపోతున్నావు అనేది తల్లిదండ్రులు గ్రహించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఫోన్ పట్టుకుని రావటం కాదు, ఏం పట్టుకు రావాలి?
కదా. నీకు ఒక ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నువ్వేం తీసుకెళ్ళాలి? దానికి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకుని వెళ్ళాలి. అలా కాకుండా ఊరికి ఒక ఫోన్ పట్టుకుని వెళ్తే సరిపోతుందా? నువ్వు అక్కడ చేయవలసినటువంటి వర్క్ నీ దగ్గర లేదు కాబట్టి నువ్వు చేయగలుగుతావా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేర్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి బైబిల్ తీసుకురావటానికి ఒక సిగ్గుగా అనుకోవటానికి వీల్లేదు. యవనస్తులైనా, మగపిల్లలైనా, ఆడపిల్లలైనా ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయాలంటే, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు ఉద్యోగానికి వెళుతున్నావంటే రెడీ అవటం అనేది అక్కడ కనబడుతుంది. నువ్వు ఒక పనికి వెళుతున్నావంటే నీ చేతిలో ఉన్న ఆయుధాలను బట్టి అది అర్థమైపోతుంది. కానీ నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంటే మందిరానికి వచ్చినట్లుగా చూసేవారికి అర్థమవ్వాలి కదా, అవునా? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ని చేత పట్టుకుని రండి, దేవుని వాక్యాన్ని చదవండి. యవనస్తులు తప్పకుండా తొట్టిల్లిపోతారంట, కానీ ఏది కాపాడుతుంది? దేవుని వాక్యమే. చదవండి, వాక్యానుసారముగా జీవించండి. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు? నిజమైన స్నేహితుడు. ఆయనలో ఏమి లేదు? దాపరికం అనేది లేనే లేదు. నీవు కూడా నీ బిడ్డల దగ్గర దాపరికం లేకుండా గద్దించు. అమ్మో ఏమన్నంటే ఏమైపోతారో, ఏమైపోతారో అనుకుంటేనే వారు ఏదో అయిపోతున్నారు. కాబట్టి వారు ఏమి అవ్వరు. నీకేదైనా వారిలో ఒక విషయం తెలిసినప్పుడు వారిని గద్దించు, బుద్ధి చెప్పు, దేవుని మార్గములో నడిపించు. నిజమైన స్నేహితునితో సహవాసం చేసే నీవు మన దేవుని యొక్క గుణగణాలను నేర్చుకోవాలి, అలవరించుకోవాలి. అలాంటి స్నేహబంధములు అనేకమైనవి నేర్చుకుని మనం కూడా అలాగే ముందుకి సాగిపోవాలి. మన కుటుంబాన్ని అలాగే మనము నడిపించే వారముగా ఉండాలి అని ప్రభువు పేట నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. 7వదిగా మనం చూస్తే, నిజమైన స్నేహితుడు మన కొరకు తన ప్రాణమును పెడతాడు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? 15వ అధ్యాయంలోనే 13వ వచనములో చూస్తే దేవుని వాక్యములో, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలెననుటయే నా ఆజ్ఞ. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు 13వ వచనములో తెలియచేయబడుతున్నాయి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడంట. ఉన్నారా ఎవరైనా? ఎవరి కోసం? స్నేహితుల కోసం. ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరి కోసం ప్రాణం పెడుతున్నారు అంటే, ఒకరినొకరు ఏ విధమైన ప్రేమ అంటే, పెండ్లి చేసుకునేంత వరకు ప్రేమ, తల్లిదండ్రులతో సంబంధం లేదు. ఒకరినొకరు ప్రేమించుకోవటం, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకోవటం, తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఇద్దరు వెళ్ళి చనిపోవటం, అంతటితో వారి జీవితం అంతమైపోతుంది. అంతే, ఏమీ లేదు, ఉపయోగం ఏమీ లేదు. చనిపోయి ఏమైనా సాధించటం అనేది ఉందా? ఏమీ లేదు. ఎవరికి నష్టం అంటే అటు ఇటు తల్లిదండ్రులకి నష్టం అని అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యంలో 10 మంది కుమారులు ఉన్న, అసలు పిల్లలు లేనటువంటి వారి విషయంలో కూడా దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని వాక్యంలో వారే ఎలాంటి వారంట? ధన్యులంట. హల్లెలూయా. అలాంటి పిల్లలు ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటండి? మాట వినని పిల్లలు అని మన దేవుడు మన విషయంలో అనుకోవట్లేదులే. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన స్నేహితుడు ఎవరు అంటే, దేవుని వాక్యములో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవ్వడూ లేడంట. ఉన్నారా అంటే ఎవరూ లేరు. ఒకరికొకరు స్నేహితుల విషయంలో ప్రాణం పెట్టేవారు లేరు. అనవసరమైన వాటి విషయాలలో ప్రాణాలు పెడుతున్నారు, కానీ ఉపయోగం లేని వాటి విషయాలలో స్నేహితుల విషయంలో పెట్టేవారు ఎవరు లేరు. ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తప్ప మరెవ్వరు కూడా లేరు. ఆయన మన కోసము ఆయన ప్రాణాన్ని ధారపోసి ఉన్నారు. చివరగా ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనలను ఆయన స్నేహితులుగా ఏర్పాటు చేసుకుని ఉన్నారు. హల్లెలూయా. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు మాత్రమే ఈ లోకములో ఎవరికైనా సరే నిజమైన స్నేహితుడు. మీ స్నేహితుడు ఎవరు ఇప్పుడు? ఎక్కడున్నంతసేపేనా చెప్పాలి? ఎవరు మనందరి స్నేహితుడు? ఎవరు నిజమైన స్నేహితుడు? ప్రాణం పెట్టినటువంటి స్నేహితుడు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే. అట్టి కృపా భాగ్యము దేవుడి రోజు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.